కూతురు అంటుంది, అమ్మ ఎందుకో నాకు అనిపిస్తుంది అబద్ధము కంటే దొంగతనమే ప్రమాదకరము, నేరము అని నాకు అనిపిస్తుంది. కాదమ్మా, దొంగతనం కంటే అబద్ధమే ప్రమాదకరం అని మళ్ళీ తల్లి చెప్పింది. ఎలా అంటావు అని అడిగితే ఆ తల్లి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు దొంగతనం చేశావు, ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఏ వస్తువు అయితే దొంగతనం చేశావో దాన్ని తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనుకో, ఆ అబద్ధాల వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. కొంతమంది చెప్పే అబద్ధాల వల్ల కుటుంబాలు కూలిపోతాయి. కొంతమంది చెప్పే అబద్ధాల వల్ల కాపురాలు చెడిపోతాయి, ఉద్యోగాలు ఊడిపోతాయి, సాక్ష్యాలు మలినమైపోతాయి. అలాగే అద్భుతమైనటువంటి అనుబంధాలు తెగిపోతాయి. అలా అనుబంధాలు తెగిపోయిన తర్వాత, కుటుంబాలు కూలిపోయిన తర్వాత, ఉద్యోగాలు పోయిన తర్వాత, లేనిపోని అబద్ధాల వల్ల ఒక వ్యక్తి సాక్ష్యము దెబ్బతిన్న తర్వాత నువ్వు పశ్చాత్తాపడి నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నంత మాత్రాన కూలిపోయిన